మరి చూడండి సార్, లాస్ట్ క్లాస్లోనే మనం ఏం మాట్లాడుకున్నాం? చరిత్ర పరిచయంలో భాగంగా చరిత్ర అంటే ఏంటో మాట్లాడాం. అలాగే ఆ చరిత్రను లిపి ఆధారంగా 3 రకాలుగా చెప్పుకున్నాం. అలానే మరి లిపి ఆధారంగా 3 రకాలు అనేటప్పుడు మరి ఏంది సార్ అని అంటే, ఫస్ట్ పూర్వయుగం అని, ఆ తర్వాత సంధి యుగం అని, ఆ తర్వాత చారిత్రక యుగం అని మాట్లాడాం. లాస్ట్ క్లాస్లో మనం పూర్వయుగం గురించి చెప్పాం. పూర్వయుగ పితామహుడిగా రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ని చెప్పాం. అలాగే ఆ పూర్వయుగంలోనే మరి దాన్ని మరలా మనం 3 శిలాయుగాలుగా చెప్పుకున్నాం. ఏంటి 3 శిలాయుగాలు అంటే, ప్రాచీన శిలాయుగం అని, మధ్య శిలాయుగం అని, నవీన శిలాయుగం అని 3 శిలాయుగాలుగా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అయితే మరి ప్రాచీన శిలాయుగంలో ఆదిమానవుడు అనేవాడు సంచలజీవిగా తిరిగాడని లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మధ్య శిలాయుగం, నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటన్నా మధ్య శిలాయుగం. సార్, ఈ మధ్య శిలాయుగంలో ఆదిమానవుడు ఏం చేశాడు సార్? ఈయన చేసిన ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా సార్ అంటే, ఎస్ ఉన్నాయి. ఆదిమానవుడు మధ్య శిలాయుగంలో చేసిన అద్భుతమైన ఆవిష్కరణ ఏంటి సార్ అంటే, నిప్పును కనుగొన్నాడు నాన్న. దేన్ని కనుగొన్నాడు సార్? నిప్పు. మరి నిప్పు మీరు అందరూ అనుకుంటారు, ఆదిమానవుడు రాయికి రప్పడిస్తే నిప్పు పుట్టింది అని చాలా మంది అనుకుంటారు. అలాగని మనం బయట నుండి రాళ్ళతో రప్పడిస్తే నిప్పు అనేది రాదు. లాస్ట్ టైం గ్రూప్ 2లో అడిగే క్వశ్చన్ ఏంటి సార్ అంటే, ఆదిమానవుడు అనేవాడు రాయికి రప్పడించి నిప్పును కనుగొన్నాడని మీకు తెలుసు, మాకు తెలుసు. అయితే ఆ నిప్పునికి కనుగొనడానికి ఏ రాయిని ఉపయోగించాడని అడిగాడు. ఆ రాయి పేరే క్వార్ట్జైట్. ఆ రాయి పేరు ఏంటి సార్? క్వార్ట్జైట్. ఈ క్వార్ట్జైట్ అనే రాయిని రప్పడించడం వల్ల ఏమైంది సార్ అని అంటే, నిప్పు పుట్టడం అనేది జరిగింది. మరి అడవిలో మరి ఎక్కువ చెట్లు ఉంటాయి, ఎండిపోయిన ఆకులు ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఆకులు అనేవి ఎండిపోయి ఉన్నాయో, నిప్పు వలన మొత్తం తగలబడిపోయాయి. అలా తగలబడిపోయి చాలా జంతువులు ఆ మంటల్లో ఉండిపోవడం జరుగుతుంది, కాలిపోవడం జరుగుతుంది. అంతవరకు పచ్చి మాంసం తిన్న ఆదిమానవుడు ఆ తర్వాత ఉడకబెట్టిన మాంసాన్ని తినడం మొదలు పెట్టాడు. అంటే నిప్పు వలన ఏంటి ప్రయోజనాలు? మీ 6వ తరగతి టెక్స్ట్ బుక్ లో ఉంటుంది సార్. రైట్, చూడండి. ఆదిమానవుడు నిప్పు వలన ఏ ప్రయోజనాలు పొందాడు సార్ అంటే, 1 వెలుతురు గురించి, 2 వచ్చేసి ఏంటి సార్ అంటే ఆహారం ఉడకబెట్టుట లేదా వండడం కోసం, 3 వచ్చేసి ఏంటి సార్ అంటే జంతువుల నుండి రక్షణ, 4 వచ్చేసి ఏంటి సార్ అంటే ఆయుధాల తయారీలో మరి నిప్పును ఉపయోగించుకోవడం అనేది జరిగింది. నిప్పు వలన ఆదిమానవుడు పొందిన ప్రయోజనాలు ఏంటి అని అడుగుతాడు నిన్ను. 1 ఏంటి సార్? వెలుతురు కోసం. 2 ఏంటి సార్? ఉడకబెట్టిన ఆహారం తినడం కోసం. 3 ఏంటి సార్? జంతువుల నుండి రక్షణ. 4 ఏంటి సార్? ఆయుధాలని పిల్లుగా తయారు చేయడంలో ఉపయోగించడాన్ని నిప్పును ఉపయోగించడం అనేది జరిగింది. ఓకే, ఇదే మధ్య శిలాయుగంలో ఆదిమానవుడు మచ్చిక చేసుకున్న తొలి జంతువు ఏమని అడుగుతాడు? కుక్క. ఆదిమానవుడు మచ్చిక చేసుకున్న తొలి జంతువు ఏంటంటే కుక్క. మరి కుక్క అనేసరికి అత్యంత విశ్వాసమైన జీవి. ఈ కుక్క అనేసరికి మనకి కరెంట్ అఫైర్స్ లో భాగంగా లేదా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలోనే అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి జీవి ఏంటంటే లైక్ అనే కుక్క. మరి అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మానవుడు ఎవడంటే యూరి గగారిన్. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ మానవుడు ఎవరు సార్? భారతీయుడు ఎవరు సార్ అంటే రాకేష్ శర్మ. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మహిళ ఎవరు సార్ అని అంటే వాలంటీనా తెరుసుకోవా. అదే అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ మహిళ ఎవరు సార్ అని అంటే కల్పన చావ్లా. 2వ భారతీయ మహిళ ఎవరు అంటే సునీత విలియమ్స్. ఓకేనా సార్? ఇవన్నీ మీ జీకే సార్ చూస్తారు. కంటెంట్లోకి వచ్చేయండి. రైట్, మరి మానవుడు తొలిసారిగా మచ్చిక చేసుకున్న జంతువు ఏంటి సార్ అంటే కుక్క. ఓకేనా సార్? మరి ఇంకేం మాట్లాడతాం? ఇదే మధ్య శిలాయుగంలో ఉన్న ఆది మానవుడు చిత్రాలు గీయడం మొదలు పెట్టాడు. మోస్ట్ ఇంపార్టెంట్ సార్, బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. చిత్రాలు అంటే బొమ్మలు. ఆది మానవుడు మరి ఈ మధ్య శిలాయుగంలో బొమ్మలు గీశారంటున్నారు కదా సార్. బొమ్మలు గీయడానికి ఏ వస్తువును ఉపయోగించుకున్నాడు సార్ అంటే నాన్న ఏంటంటే రంగుల కోసం వేటిని ఉపయోగించాడు సార్ అని అంటే చూడండి, జంతువుల యొక్క క్రొవ్వు పదార్థం. జంతువుల యొక్క క్రొవ్వు పదార్థం. అలాగే రంగురాళ్ళ పొడి. ఈ రంగురాళ్ళ పొడి ఈ రెండింటిని కలిపేశాడు నాన్న. కలిపి మిక్స్ చేసి మనోడు రంగుల కోసం ఈ 2 పదార్థాలను ఉపయోగించాడు. అయితే అప్పుడు ఏ రంగులు సార్ అని అంటే 1 ఎరుపు
రెండు తెలుపు, ఈ రెండు రంగులు మాత్రమే ఉపయోగించడం జరిగింది. సార్ మరి ఆది మానవుడు మరి ఈ ఎరుపు రంగు తెలుపు రంగు మరి ఉపయోగించారంటున్నారు కదా సార్, ఎన్ని చిత్రాలను గుర్తించారు సార్ ఇటీవల కాలంలో? అంటే 200 చిత్రాలను గుర్తించారంటున్నా, అందులో 10 చిత్రాలు తెలుపు రంగులోని అంట. మరి ఇటీవల కాలంలో వీటిని ఎక్కడ గుర్తించారు సార్? మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న, గుర్తించుకో. మరి ఎక్కడ గుర్తించారు సార్ అంటే చూడండి, కడప ఏపీలోని అంటే ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని ముద్దునూరు అనే మండలంలో చింతకుంట అనే గ్రామం వద్ద, ఏపీలోని ఆంధ్రప్రదేశ్లోని ముద్దునూరు అనే మండలంలో, కడప జిల్లాలోని ముద్దునూరు అనే మండలంలో చింతకుంట అనే ప్రదేశంలో మరి ఈ చిత్రాలను గుర్తించడం జరిగింది. దాన్నే ఆవుల మందల గుంపు అని కూడా పిలవడం జరుగుతుంది సార్. ఇక్కడ ఉపయోగించిన రంగులు తెలుపు రంగు, ఎరుపు రంగు, మొత్తం 200 చిత్రాలను గుర్తిస్తారు. మరి ఇక్కడ ఇంకేం గుర్తించారు సార్ అని అంటే, అక్కడ ఏ చిత్రాలను గుర్తించారు సార్ అని అంటే, ఎద్దు బొమ్మలనంట, ఆవులు మందల గుంపులనంట, అలాగే పులి బొమ్మ, అలాగే ఇంకేంటి సార్ అంటే జింకను వేటాడుతున్నట్టు చిత్రం, ఓకేనా సార్, తోడేలు, ఇవన్నీ కూడా గుర్తించడం అనేది జరిగింది. ఇది మధ్యశిలాయుగం సార్, ఓకేనా సార్, ఇది మధ్యశిలాయుగం సంబంధించింది. మరి నవీన శిలాయుగానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి సార్ అని అంటే, దాని గురించి నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం, ఓకేనా సార్. మరి మా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.